క్లారిటీ లేదు. సపోజ్ నాలాంటి భావాలు ఉన్నవాడే మీకు భర్త అయ్యాడనుకోండి, అతన్ని మీరు సమ్మతిస్తారా? ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి. చెవిటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతసేపు మాట్లాడతారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం మాట్లాడతారండి? నేను హోటల్లో కప్పులు బాగున్నాయి, నేను ట్రాలీ బాత్ వస్తాను కదా, స్టేషన్ లో గంట ఎక్కడ ఇవేగా. తిన్నాడు దెబ్బ. ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్లే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు. అఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో. అప్పుడు కూడా నా భార్యగా నాకు సహకరిస్తావా? చెప్పేశాను కదా. చూడండి, నాకు ఒక అమ్మ ఉంది. ఆమె పెళ్లి కాకుండానే తల్లయింది. ఇది నా గతం. అది నాకు అనవసరం. నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు. ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం. ఏమా కాబోయే పెళ్లి కూతురా పదవే. ఎప్పుడు నీకు నాకు నవ్వే సింగారం. 3 డౌన్ బ్లాక్ అయిపోయింది సార్. ఆంధ్ర పెసరట్ రెడీ. ఎప్పుడో టిఫిన్ టైం కి చెప్పాను, ఇప్పుడు రెడీ అంటున్నావు. భోజనం టైం అయిపోయింది. నేను తెలుసుకోవాలన్నది అబ్బాయి గురించి కాదండి, నా గత జీవితం గురించి. అబ్బాయి తెలుసుకుని ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. మాకన్నీ తెలుసమ్మా. పెద్దల మధ్య జరిగిన మంచి అయినా చెడైనా పిల్లల భవిష్యత్తు మీద పట్టడం ఎవరూ సహించలేరు. చూడండి, మీ జీవితంలో తప్పు జరిగింది. జరిగిందేమిటో అందరికీ తెలుసు. ఎందువల్ల జరిగిందో మీకు మాత్రమే తెలుసు. ఎవరి గతం గురించి నాకు అక్కర్లేదు. ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకోవడం కేవలం నా వ్యక్తిగతం. ఇక నుంచి అల్లుడు అయినా కొడుకు అయినా నీవే కాబట్టి నీ ఒక్కడి దగ్గర ఈ సమస్య తీరితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను. ఈ నిశ్చితార్థం జరిగిపోతే నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు. ఎందుకంటే 9 డౌన్ వచ్చే టైం అయింది. ఇదేనా చింతపండు అడ్వర్టైజ్మెంట్? కాళ్ళజోడ తగిలించుకోమంటే ముసలి రూపు వచ్చేస్తుందని భయం. ఏమిట్రా ఏమిట్రా ఇది? తప్పు చేసావా, చేయబోతున్నావా? అందరు కుర్రాళ్ళు ఈ వయసులో చేసి తప్పే బాబాయ్. మీతో చెప్పడానికి భయపడుతుంటే నేనే బలవంతంగా లాక్కొచ్చాను. భయపడలేదురా, సిగ్గుపడుతున్నాను. ఏమిటి అదేం కాదు, బ్రాందీ తాగుతున్నా. అలాంటి చిన్నవి కాదు. ఏం లేదు బాబాయ్. వీడు ఇవాళ చెప్పకరా, కావాలంటే రేపు చెప్పు. ఇవాళ నాకు సిగ్గు వస్తుంది. నువ్వు సిగ్గుపడు, నువ్వు చెప్పు. మన కూర్మావతారం అమ్మాయి రాణి లేదు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అది నీతో చెప్పమని నాతో చెప్పాడు, నేను నీతో చెప్తున్నా. ఓహో, దీనికి ఇంత హడావిడ. మొన్న హోటల్లోనే చూసేలే, మంచి సంబంధం కుదిరితే మీ ఇద్దరికి పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం అనుకున్నాం. ఇప్పటికి తేల్చాడు, వెంటనే వెళ్ళి మాట్లాడేస్తాను. రై ఇదిగో, నువ్వు తీరుబడిగా సిగ్గుపడు. రాను, ఏమిట్రా ఈ శ్రోమని వాలకం? అవతల కూర్మావతారం ఇంటికెళ్ళి శుభకార్యం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. మొహం కడుకుని బయట రెడీ అవు. 5 నిమిషాలు. ఏమిటి, నువ్వు రెడీ అయినా లేక చీరాగిరా మార్చాలా? నేను రెడీగా ఉన్నానండి. నీ కోసం స్టేషన్ అంతా గాలించాను రా. ఎందుకు గాలించావురా? నేను నీ కోసం బయలుదేరుతుంటే. నా కోసం ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? ఇదిగో శుభలేఖ. పెళ్ళా? ఎవరికి? మా రాణికిరా. ఈ నెల 18వ తారీఖున పెళ్లి నిశ్చయం చేశాను. కట్నం కాస్త ఎక్కువ అనుకో, అయినా ఖాయం చేసేసాను. మీతో చెప్పడానికి టైం లేకపోయింది. విజయవాడ మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు మాటలు అన్ని అక్కడే అయిపోయాయి. అందుకే శుభలేఖలతో సహా వచ్చేసాను. చూడు, మొట్టమొదటి శుభలేఖ నీకే ఇచ్చాను. తల్లి లేని బిడ్డ, మీరంతా దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి నిశ్చయించావా? దానికి ఇష్టం లేకపోవడం ఏమిట్రా? హోదా బాగుంటే చాలు, దానికి ఎవడైనా నచ్చుతాడు. అబ్బాయిని చూపించాను, కొన్ని ప్రశ్నలు అడిగింది, సరిగానే సమాధానం చెప్పాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. బల్లి కూసింది, ఖాయం చేశాను. నేను వెళ్ళొస్తాను. బాబాయ్, అరే ఈ శుభలేఖ భలే ఉంది. నేను కూడా అచ్చం ఇలాగే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏమిటి బాబాయ్, ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో అనుకున్నాం, జరగలేదు. ఇప్పుడు నేను ఎంత విధవనో మీకు అర్థమైంది కదా. ఆ పిల్లను ప్రేమించినప్పుడు ఒక్క ముక్క ఆ అమ్మాయిని అడగాలి కదా. ఇంకా నయం, పెళ్లికి ముందే తెలిసింది. పెళ్లికి తర్వాత తెలిసినట్టయితే కొంప మునిగిపోయింది. అది అరే ఏమిట్రా, 18వ తారీఖు పెళ్లి కావాల్సిన పెళ్లి కొడుకువి ఇంత డల్గా ఉండటమా? పైగా కాస్ట్లీ పెళ్లి కొడుకువి. నీ పెళ్లికి యూ మస్ట్ బి.
విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పెళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి, కానీ నేను చాలా బాధగా ఉన్నాను. మీ ఇద్దరం కలిసి ఈ ఊరికొచ్చాం, ఇద్దరం కలిసి మాస్టర్ గారి అభిమానం పొందాం. కానీ వాడు పెళ్లి చేసుకోకుండా నేను మాత్రం పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. రై ఊరుకోరా. ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు, ఒక డాక్టర్ అవుతున్నాడు. ఒకడు పెళ్లి ఇంట్లో జరుగుతుంది, ఒకడు పెళ్లి గుళ్ళో జరుగుతుంది. అవును బాబాయ్, పెళ్ళంటే గుర్తుకొచ్చింది. రాణి పెళ్లి కదా, మనం మర్చిపోయాం. మనందరికి చంపేస్తుంది. పదండి పదండి. రండి. రాణమ్మ గారి పెళ్లి ఆగిపోయేటట్టుందండి. ఎందుకని? కట్ట ఇవ్వలేదని పెళ్లి కొడుకు తండ్రి తిప్పి పెట్టాడు. చాలా గొడవగా ఉందండి. త్వరగా తెలుసండి. అయ్యా, మీరు అడిగిన ₹1,00,000 కట్నం ఇచ్చాను. ఇప్పుడు మరో 50,000 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చాను? నేను కాబట్టి 50,000 అడిగాను. మరొకడైతే 1,00,000 అడుగుండేవాడు. ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణం ఏమిటో చెప్తారా? ఏం లేదండి, ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏఎస్ పరీక్ష రాశాడు, రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు. పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి? అందుకని 50,000 పెంచాను. ఏమిటండి ఇది? ఇదేమన్నా కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా? ఈ విషయం 1 రోజు ముందే చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఏమిటి? ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు. ఏ మిస్టర్, ఏమండి? నువ్వు ఐఏఎస్ చదివావా? పాస్ అయ్యానండి. మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే. నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి. తల్లిదండ్రుల మాట జవదాటమని నేను చెప్పలేదు, కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం. మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి, అంతకన్నా నేను బాగా చూసుకుంటాను. ఛీ, సిగ్గులేదు జన్మకి. చూడండి, నాకు 4 రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఆ ఇంటిని అబ్బాయి పేరు రాస్తాను. అలాగా? మరి చెప్పరే, లీడర్ని పిలిపించి దస్తావేజులు రాయించండి. అవునవును, గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు జరగడమే చాలా మంచిది. ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు కూడా టైం లేదు. అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి? మేం కోరినవన్నీ మా చేతికి అందిన ముహూర్తమే మంచి ముహూర్తం అండి. ఏమండి, ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడటం ఏమన్నా బాగుందా? ఆయన ఇస్తానంటున్నాడు కదా. ఏమి ఇవ్వక్కర్లేదు. ఇలాంటి చేతకాని వ్యక్తిత్వం లేని ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు. మీ తండ్రి కొడుకులిద్దరూ ఏదైనా సంత చూసుకుని చింతపండు వ్యాపారం పెట్టుకోండి. గెట్ అవుట్. ఏం పిల్లయ్ ఎగురుతున్నావు? ఇక్కడి నుంచి మేము కదిలేమా నీ జీవితంలో నీకు పిలవదు. ఈ ప్రాంతంలో మా పలుకుబడి ఏమిటో తెలుసా? తెల్లారేసరికి ఇండియా అంతా ప్రచారం చేస్తాను, గుర్తుంచుకో. చాలా సంతోషం. మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా? అసలు ఆ పిల్లకి పెళ్ళే కానివ్వరా? ఎవరిని కట్టుకోవడానికి రానివ్వరా? సరే, అలాగే కానివ్వండి. ఒరేయ్, నువ్వుండు. ఇలా చూడండి, ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాణి పెళ్లి జరిపిస్తారు. తమ బిడ్డకు కట్నమించి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బాధపడడం లేదు. తమకున్న సర్వస్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు. ఆ సహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఒరే కూర్మం, ఈ వేళ ఇది అడిగారు, రేపు ఇంకోటి అడుగుతారు. తీసుకురాకపోతే దాన్ని నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టరనేవి నమ్మకం. డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా, మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి. ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా? ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గత్యంతరం లేదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. మిస్టర్, బయటికి రా, బయటికి రా. రాణి, వెళ్ళి పేట్ల మీద కూర్చో. రాము, నువ్వు వెళ్ళు. కంగ్రాచులేషన్స్. కూర్చో. అదృష్టవంతురాలవమ్మా. నీ మొహానికి బాసికం ఒకటి. పదరా. రండి బాబు రండి. ఏం మందే లేదు కానీ కాకపోతే ఎప్పుడో చేయాల్సిన పెళ్లి. కూర్చోండి. మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. తెలుసులేవే, నువ్వు ముందే చెప్పావని. పెళ్లి అయ్యే వరకు ఇంకేం అడకు. మాంగళ్యతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. ముందు మీరు పాలు తీసుకోండి. ఓహో, ఈ పాలను తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభన పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు, పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీలివేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీలివేసి అమ్మామనుకో, అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది
ఆ?